హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే చేపల పులుసు ఎలా చేసుకోవాలనో ఈ వీడియోని అయితే మీతో షేర్ చేస్తున్నా. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు అయితే చూడండి, ఈ విధంగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. మనం కొంచెం సాల్ట్ వేసి కడగడం వల్ల ఇవనేది కొంచెం నీసు ఉండకుండా ఉంటాయి అన్నమాట. సో కొంచెం సాల్ట్ వేసి అయితే కడగాలి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చేపలు అయితే. కొంచెం చింతపండునైతే ఒక గిన్నెలో వేసుకొని ఒక 1 టైం 2 టైమ్స్ అలా వాష్ చేసుకొని కొన్ని వాటర్ పోసి అయితే నానబెట్టుకోవాలి. కొద్దిసేపు ఇలా నానిన తర్వాత మనం చూపిస్తా ఎలా చేయాలో, పక్కన పెట్టుకోండి. ఇదైతే పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెనైతే పెట్టుకున్నా. ఇక్కడ హీట్ అయిపోయింది. ఇందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. చూడండి, ముందుగానైతే నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇవైతే ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇక్కడ చేప ముక్కలు ఉన్నాయి కదా, వీటికైతే 3 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే నీసు వాసన రాకుండా కొంచెం కారం ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. చూడండి, ప్రతి పీసెస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు ఫ్రై అయిపోయాయి. ఇందులో ఉల్లిఆకు కూడా వేసాను, బాగుంటుంది టేస్ట్ అయితే. ఇందులో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం చేప ముక్కలు కలిపాం కదా, ఇందులో కొంచెం వేసుకున్నా, అందుకే ఇంకొంచెం పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని ఈ విధంగానైతే ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలను అయితే ఈ విధంగా అయినాయి కదా, ఇవైతే అందులో వేసుకోవాలి. గిన్నెలో ఈ విధంగా వేసుకున్నాం కదా. చూడండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఒకసారి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ముందుగా 30 మినిట్స్ దాకా అసలు వాటిని కలపకోకుండా 30 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి, లేదంటే విరిగిపోతాయి పీసెస్ అనేది. మనం ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడైతే మసాలా. ఇందులో కొంచెం జీలకర్ర అయితే వేయించుకున్న జీలకర్ర కొంచెం వేయించుకోవాలి. కొన్ని ధనియాలు వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం మెంతులు కూడా వేసుకోండి. జీలకర్ర మెంతులు అంటేనే మన చేపల కూరకి టేస్ట్ బాగుంటుందండి. ఆ పౌడర్ అనేది ఖచ్చితంగా ఉండాలి, జీలకర్ర మెంతుల పౌడర్. చూడండి, ఇందులో జీలకర్ర మెంతులు కొన్ని ధనియాలు అయితే వేయించుకున్నా కదా, ఇవైతే గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ వేయడం వల్లనే మనకు చేపల టేస్ట్ అనేది బాగుంటుంది, చేపల పులుసు టేస్ట్. చూడండి, 30 మినిట్స్ తర్వాత ఈ ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఇలా బాగా ఫ్రై కావాలండి చేపలు అయితే. ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఈ విధంగా పులుసునైతే పోసుకోవాలన్నమాట. సరిపడా పులుసునైతే పులుపు తగ్గేదాకా చూసుకుంటూ మనం యాడ్ చేసుకోవాలి పులుసుని. చూడండి, ఈ విధంగానైతే పోసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. చూడండి, బాగా మసలాలి, మనకు పీసెస్ అనేది మెత్తబడేదాకా బాగా ఫ్రై అయిపోయినది కదా. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్న, మీడియం సైజ్ ఆనియన్. కొంచెం నిప్పులల్లో లేదంటే స్టవ్ మీద కొంచెం కాల్చుకోవాలి దీన్ని. చూడండి, ఈ విధంగా కొంచెం కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత వెనక సైడ్ ముందు సైడ్ ఇలా కట్ చేసుకొని ఈ విధంగా పీసెస్లా చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఈ విధంగా వేయడం వల్ల. పల్లెటూరులో మనం అయితే ఇలానే వేస్తాం కదా, బాగుంటుంది. ఫైనల్లీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా బాగా మసలాలి, పులుసు అనేది దగ్గరికి వచ్చే విధంగా. ఇందులో కొంచెం మనం మసాలా ప్రిపేర్ చేసాం కదా, ఆ మసాలాను అయితే ఇందులో యాడ్ చేసాము, జీలకర్ర మెంతుల పౌడరు. చూడండి, మనకు ఫిష్ పులుసు అనేది చాలా మగ్గిపోవాలి, అట్లయితేనే టేస్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.